ముషికము మరియు కూర్మము కథ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక ముషికము, కుందేలు మరియు ఒక కూర్మము, తాబేలు జీవించేవి. ముషికము తన వేగం మీద చాలా గర్వంగా ఉండేది. అది ఎవరినైనా చూసినా, నేను ఎంత వేగంగా పరుగెత్తగలనో, నన్నెవరు మించి పరుగెత్తగలరు అని గర్వంగా చెబుతూ ఉండేది. ఒకరోజు కూర్మము ఆ ముషికముని మాటలు విని చిరునవ్వు చిందించింది. దానిని చూసి ముషికము అడిగింది, ఏమిటి కూర్మమా, నువ్వు నాపై నవ్వుతున్నావా? అప్పుడు కూర్మము ప్రశాంతంగా చెప్పింది, నేను నిన్ను నవ్వడం లేదు. కాని ఒక్కసారి మనం పందెం పడదాం, చూద్దాం ఎవరు గెలుస్తారో. ముషికము గట్టిగా నవ్వి చెప్పింది, నీలా నెమ్మదిగా నడిచే తాబేలు నా మీద పందెం వేయాలా? సరే, చూద్దాం. మరునాడు అడవిలోని జంతువులందరూ వచ్చి పందెం ప్రారంభించారు. పందెం మొదలయ్యగానే ముషికము వేగంగా పరుగెత్తి చాలా దూరం ముందుకు వెళ్ళింది. కూర్మము మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా నడుస్తూ వచ్చింది. మధ్యలో ముషికము వెనక్కి తిరిగి చూసింది. కూర్మము ఇంకా చాలా వెనుక కనిపించింది. హా, ఇది ఇంకా చాలా సమయం పడుతుంది అని అనుకుని ఒక చెట్టు క్రింద కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. అలా విశ్రాంతి తీసుకుంటూ ముషికము నిద్రపోయింది. కూర్మము మాత్రం ఆగకుండా నెమ్మదిగా ముందుకు కదిలింది. చివరికి అది పందెం గమ్యస్థానానికి చేరుకుంది. ముషికము మెలకువ వచ్చేసరికి కూర్మము ఇప్పటికే గెలిచింది. నీతి: నెమ్మదిగా కాని నిరంతరం ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. వేగం కంటే పట్టుదల ముఖ్యమని ఈ కథ చెబుతుంది.